అక్కడికి ఎదురు చుట్టూ రారా తమ్ముడు అని తమ్ముని ఎదురు ఉన్నాడు పిల్లగాడు సీతారామ లచ్చనోడా అన్నారు అమ్మా అమ్మా ఇంటి ముందరికి వచ్చింది ఇలా మందు పెడుతున్నా మాకు పెడుతున్నా ఇంటి ముందరికి వచ్చేది ముగ్గురు రాలే ఇద్దరే వచ్చింది ఇది కొడుకొని చెల్లేది అమ్మా నా చెల్లెకి ఆకలి అయితే లేదు ఆట ఆటల మరి ఆట ఆడుకుంటానమ్మా ఓ దేవుడు ఇవాళ ముగ్గురు వచ్చి కదా ఏదన్నా ఇసపయోగం చేసి వాళ్ళ ప్రాణం తీద్దామనుకున్నా అయ్యో ఆడవిల్ల రాకపాయే ఇవాళ ఇద్దరు మొగోళ్ళే వచ్చిండ్రు పిల్లలు 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 పాడువాడు ఈ పోరగళ్ళు వీళ్ళయ్యతోటి నేనేమి సుఖపడ్డా నేను వీళ్ళ కన్న తల్లినా వీళ్ళతోటి ప్రేమ చెంది సుఖభోగ భాగ్యాలు గురువాలని అనుకున్నది అయితే రాలే అమ్మా అన్నాన్ని కూర్చో మనం 2 తలుపుల దగ్గర ఎత్తాను ఎందుకు ఎత్తాను అమ్మా అయితే అబ్బో పొలాలు ఎందుకు తలుపులు ఎత్తానంటారు నేను తలుపులు వేసింది ఎందుకంటే మనం సన్న బియ్యం తినటం అవి గీసుకోండి వాళ్ళు అంతా దొడ్డు బియ్యం తింటారు కోపం బియ్యం అయితే అబ్బో వాళ్ళు సన్న పువ్వు అని అంటే మేము జిట్టు తాగుతుందా అని తలుపులు పెట్టిన అమ్మా సరే అమ్మా మా మేలే కోరుతాను ఆకలి అయితేనా అన్నం పెట్టవా అమ్మా అప్పుడు ఆడవిల్ల చూసినా ఇసబన్నం పెట్టలేదు మంచి అన్నం పెట్టింది అన్నం తినమని అన్నది అన్నం తినమని ఆడవిల్ల దబా 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 తన పోయింది తడిబడి తడిబడి తాను ఆడింది అందమైన చీర కట్టుకున్నది అందమైన వైకి పడుకున్నది కళ్ళ కాడిక పళ్ళకు దాసన అందంగా తయారైంది మాది కోడి వరదంటారు ఈ పిల్లలతోటి సుఖము దొరికితే వీళ్ళ పానం ఎందుకు తీయాలనుకున్నది అమ్మా రోజా రోజు కొడుకా కొడుక అని అని ఇలా గట్ల మాట్లాడతాను ఏందమ్మా అయ్యో మీకు తెలియదా ఏమిటమ్మా మీ నాయన నాకు మావ కావాలి అమ్మా నన్ను కోడలు వరసన కోరిలాగా వాడిండు మీరు నాకేమవుతారు మరుదులు అవుతారు మీ నాయన నన్ను కోడలు వరసన కోరిలాగా వాడిండు కాబట్టి మిమ్మల్ని పిల్లగా అంటానా ఇప్పటికైనా మీ నాయన ఈడెక్కడా నా ఈడెక్కడా నేను కన్ని పిల్లలెక్క నేనున్నా వృద్ధుడైపోయిండు మీ నాయన నా రైతు మంచుకున్నారా పిల్లగా అమ్మా నీ సీర సంగతి నీ రవిక సంగతి మా తండ్రికి ఎరక మా తండ్రిని అడగాలి కాని అమ్మా ఆకలి అవుతుందమ్మా అన్నం తింటాం అన్నం తిన్నాక 2 తలుపులు తిప్తే అమ్మా మేము బయలుపోతాం అన్నా గట్ల కాదు గట్ల కాదురా పిల్లగా మీ మీద నా మనసు పడ్డది మీ మాట నా మాట ఒక్కడైతే రాజ్యమంతా మనదే ఓరి పిల్లగారి బంతి రాజా పిల్లగా నీ మీద నా మనసు పడ్డది రాజరాజా రాజా రాజమంతా మనదే పిల్లగా ఇటువంటి మాటలంటే ఇన్ని
చేతుల బట్టి అమ్మ ప్రేమ చూపినవే అమ్మ ఈ దురి బ్రహ్మల పాడవాడా ఈ సాయిన ప్రేమను ఎడబాయనే అవ్వ ఇవాళ ఈ విధంగా మాట్లాడుతానే అవ్వ మీ కన్న కొడుకులే అవ్వ కన్న కొడుకులే పోయి కన్న తల్లి కడుపుకు కాలు ఆపే కాలాప కర్మలం అనుకుంటానవా అవ్వ తల్లి కొడుకులు పాపం చేస్తే కలియుగం అనేది ఉంటుందా అనే అవ్వ వద్దు వద్దు తల్లి తల్లి వర్షాలు గురువయ్యి ఏడేళ్ళు కాలం అయినా మనకేమీ పర్వాలేదు మంది మనుషురా అదే కాలం పోయి వర్ష పడపోతే నీళ్లు తినకపోతే ఏం తాగుతాయి లంచ్ వెనకటి కాలాన పాపం ఏంటి రామరామంతో వడి మాటలు విన్నారు పాపం పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు రాజేలంగా నాలుగేళ్ళు ఒక్క శినుకు వాన ఆకలి మీద పడలేదు భూమి మీద రాలలేదు నాలుగేళ్ళు ఒక్క దిక్కు కాలం పోతే ఆ పుణ్యాత్ముడు రాజ్యములా పరీక్షించిండు దేవుడు ఆ పరీక్షల మనం బాయిల కాడి నీళ్ళు తెచ్చుకోవాలా అవి 4 రోజుల బాయిలు పోయి 9 రోజుల బాయిలు అయినాయి అది పుణ్యమే వారి అప్పుడు సదాయి బతికిన వారు పంటలు 12 ఎన్ను పంటలు అయినా మనకేమీ పర్వాలేదురా మంది తిరిగిపోతాయి పర్వాలేదు పంటల వల్ల ఏం తింటారు నువ్వు మమ్మల్ని కంటినివే పిల్లలం అవుతావు అవ్వ సాదుకుంటే పిల్లలం కాదా మా వైభవతి ఏవి ఎక్కువ వచ్చిందా నువ్వేమన్నా తక్కువ వచ్చినావా అవ్వ మా తల్లి ఎంతనో నువ్వు మాకు గంటేనే అవ్వా వద్దు వద్దు తల్లి పాప పుణ్యం తెలవని వల్లనే నీ ప్రేమ తీసేవాడు మా కన్న తండ్రి ఉన్నదే అవ్వని 2 పిల్లలు ఆ చిన్న తల్లి కాళ్ళ మీద పడ్డది అమ్మా 2 పిల్లలు కాళ్ళ మీద అంటప్పుడే సుఖమెత్తని చేతులు పాదాలు పుట్టినప్పుడు ఏడలేని ఎవరు ప్రేమ మీద ఉన్నాడు ఇలా పాదము మీద చేతులు మోపినప్పుడే అట్లనే మోర్చిల్లుతున్నది మోర్చపోయినప్పుడు పిల్లలు భగవంతా ఇదే సందాయం అనుకోని ఉరకదలుగుతున్నారమ్మా ఇదే సందర్భం గిరగిరగిరగచ్చి వరుస ప్రాయం మీద ఉన్న పిల్లలు ఇక కల్పన ఒక తనదంతా 16 వక్కలైంది ఇక మనం ఉంటే బతుకమని గానాలు పోయి పాలు మీద కడపవతల పెడతాను అలుపులు కళ్ళు అన్నప్పుడే పిల్లలంత తెలియదు ఎవరు పాడలు పోతాను గిరగిరగిరగిరగిరగచ్చిందమ్మా అయ్యా హరిబంతి రెక్కానే అందుకున్నా అమ్మా వదులు అమ్మా ఒక్కసారి ఇప్పటికప్పుడు నన్ను మొగోడు అంటే బండ కులం ఆడిదంటే కుండ కులం ఒక్కసారి ఆ చెయ్యి శిల్పించుకొని సురితే క్రికెట్ బలం పాడుపడ కదరో నీ బలం ఇరుగుడు పట్ట కదరో అప్పు నా మాట ఇంటారు అనుకున్నా నా ఆశ తీరుతుంది అనుకున్నా నా ఆశ మనం వచ్చిన భార్య తవులు చెప్పుకొని పోయిందట అవును మరి మనం వచ్చిన భార్య తవులు చెప్పుకొని పోయింది పొల్లగాడి సైజు ఆడుతున్నప్పుడు ఆ పిల్లగాని ఏలుకున్న ఉంగరు వచ్చింది ఆడపిల్ల చేతిలో చిక్కింది బా కొరడు పాడవాడు మాట వినడే ఆయన వాళ్ళకి దొరికింది కొడుక అలానే అడగాలనా ఎడమ దిక్కు ఎమడ వేళ కుడి దిక్కు నా పెళ్లి మూలేడు వాడు నరేంద్ర భూపతి భార్య
రత్నాంగి దేవి రత్నాంగి కన్న కొడుకు రాజా సారంగధరుడు చక్కని గల్ల సారంగధరుడు పెళ్లిడికి వచ్చింది నాదే కొడుకు పెళ్లి చేద్దామంటే నరేంద్ర భూపతి కొడుకు పోటు ఇచ్చిండు ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి పట్టువాన్ని తోలిండు బ్రాహ్మణయ్యను తోలిండు సారంగధరుడికి పిల్ల జాడల తిరిగంగా గంగకు దగ్గర అంగరాజుల పట్టమురా ఆడపిల్ల చిత్రంగానే పిల్లను ఖాయం చేసుకున్నారు పిల్లగారి దగ్గర పిల్ల ఉన్నది పిల్లకు తగినట్టు పిల్లగాడు ఉన్నాడని పిల్లగాడు చిత్రపోటు చూపెడితే చిత్రంగి నాకు నచ్చింది ఖాయం అనుకోని పిల్ల పోటు వచ్చి నరేంద్ర భూపతి చూపెడితే నరేంద్ర భూపతి కన్ను ఎదిరిపోయి అబ్బబ్బా ఇంత చక్కని ఆడిది నాకు కోడలు కావద్దు భార్య కావాలనుకున్నాడు తన పట్టుకునేటి కటకాన్ని పంపిండు కోడల వరసన కోరిలక్క వాడిండు బట్టువారిని బ్రాహ్మణైన రాజ్యం తిరుగుల వారి దేశం తిరుగుల వద్ద పుర్రెకొక్క గురువు జిమ్మకొక్క ఋషని కత్తిక కంకణం కట్టి బాలకు వాచింగం కట్టి కళ్యాణం దేశకొచ్చి అగో చీకటి మాలలో ఉంచు అని అన్నాడు చీకటి మాల లోపల చిత్రంగిని ఉంచి ఆ ఇంటి ఒకడు చిత్రంగి తోటి కాపురం చేయంగా ఒకనాడు దినమంది వరద కాలం నాడు పిల్లగాడు పావిరాల పంజానికి పోతే పావిరం తప్పిపోయిన పావిర కొరకు పిల్లగాడు తిరిగంగా సాదుకున్న పావిర దొరుకుతలేదని తిరిగంగా అల్లెల్ల కోనేరు మంచి నీళ్ళ బాయికాడ చిత్రంగి కింద దాసోళ్ళు చూసి అయ్యో బిడ్డ ఎక్కడ పోతారు అంటే నా పావిరం ఎక్కడ నొప్పి అయిందమ్మా అన్నాడు మామూలు కాదు లొల్లి అర్ధగంట అయితే ఆ దాసోళ్ళు అన్నారు అయ్యో బిడ్డ నీ పావురం చిన్నమ్మ మాల మీద ఉన్నావు అన్నారు చిన్నమ్మ మాలు పోయి పావురం తెచ్చుకుంటానని పోతే చిత్రంకి కళ్ళల్లా ఫోటో చూసిన తర్వాత ఎదురుంగ కళ్ళబడ్డాడు ఎలాడు నాకు పెళ్లి ఖాయమైనాడు చూసింది పోరన్ని నేను చేసుకున్నది ముసలోన్ని వారి నిన్ను చూసి నేను పెళ్లి చేసుకున్న కత్తిని పంపి మీ అయ్యా కోడల వరసన కోరిలక వాడిండు వాడు నాకు మామ నువ్వు నాకు పిల్లగాని అన్నది అంటే అప్పుడు ఆ పిల్లగాడు అన్నాడు అమ్మా మా తండ్రి ముట్టిండు కాబట్టి నువ్వు నాకు తల్లివేను అన్నాడు లేదు లేదు వారి నా ప్రేమ తీర్చింది నిన్ను ఓనియరా నీ ప్రేమ పొందంది నేనెందుకు రానుకున్నది ఆ పిల్లగానితో నీ ముగ్గులు ఆడంగా గిత్తని చెరిపించుకొని పోంగా పిల్లగాని యొక్క పట్టు శాలువ ఏలు ఉంగరం అక్కడ పడిపోయింది వారి సారంగధరా సారంగధరా నా చేతికి చిక్కినట్టే చిక్కకుండా వేయనవరా వారి చిత్రంగా ఏమన్నది పోతూ పోతూ ఎన్ని రాజ్యాలు నిలబోతూ ఎన్ని దేశాలు నిలబోతావురా నా కాంతుడైతే రాని కానిపోని మాటలు చెప్పి నిన్ను వండిన ఒక బండి కనుక రెక్కలకి కట్టేపిచ్చి నా పెళ్లి కట్టుకు నీ కాళ్ళు రెక్కలు నరికించి కనుకుంటూ తీపించి కరామండి లింగాన్ని వారే బియ్యపోతే నా పేరు చిత్రాంగి కాదు అని అన్నది చిత్రంగి వేశాలు ఇక కంతాలు ఒక దిక్కు అద్దం మారేసింది ఒక్క చెప్పగా ఇక సీరియల్ దింపుకుంటా ఉన్నారు మరి కథ అయితే నాకు వెళ్తానా పాపం ఏమనుకుంటున్నారు పాపరా ఆ లోడ ఇటెత్తా అడెత్తలేదు అటు అడిపోతుంది అది నాసుడు బుద్ధిమంతురాలు అయ్యో గట్లుంటుందా నమ్ముతారా నమ్మద్దా మగవాడు కావులు మొగోళ్ళ తాళ నింపుతా నమ్మాలంటే మనం ఇట్లా చెయ్యాలి
ఇక మొగల గుణం కూడా ఒక తీరు ఉండదు. ఓ మొగల గుణం ఎట్లుంటదా? గుడ దాడితే గుర్రం గుణం, ఎట్ట దాడితే గాడిద గుణం, మునియా మున్నీస గుణం, నడియా నల్లి గుణం, ఏగిలి వారంగా అయితే మోగుంది కానీ ఎనికిస్తే గుణం ఉంటది, కోడి కూత పోతుకైతే కోతి గుణం ఉంటది. అవ్వ పాడు గుణం ఉంటది. పట్ట ఒకటి చీర చింపుకున్నది, రైక చింపుకున్నది, నెట్ అంత చిక్కులు మొక్కలు వేసుకున్నది. ఇట్లయితే అనుకోలేదు నాకు. నేను అనుకున్నది ఒక్కటైంది. అబ్బో అని పిల్లంతా ఈ రంగం ఆరంగం చేసింది, చిత్రానికి వేషం వేసింది. అప్పుడు ఆ రాజు నందివర్ధన రాజు కచ్చరి మంది పెట్టుకొని ధనధన్ ధనధన్ ఇంటి ముందుకు వచ్చిండు. ఏమో జరిగింది జరిగింది ఏమో జరిగింది వాళ్ళ అవబోలని బయట ఎత్తేసిండు. ఈ తొక్కు జారి వాని ఇంత దొంగలు అంటారా? అది మించాలి. ఈ రోజులు వంద ఈ రోజులు వందతోటి వచ్చారన్నా ఇంత దొంగ పాడవాడ మంచిదే. అని అన్ని చదువుకొని ఇంట్లోకి వచ్చాడు. యువరాజ శ్రీకాంత యువరాజ శ్రీకాంత నీ బాంచంద్ర కొడుక అరబంతి, నా కొడుకుల మీద ఎంత ప్రేమ ఉన్నది. కొడుక పూబంతి, నీ బాంచను నేను అసొంటి దాన్ని కాదు. మీకు అవ్వనైతారా? మీకు అవ్వనైతారు. నీ భర్త వచ్చిందే కొడుకు అరబంతి, నేను అసొంటి దాన్ని కాదు. మీకు అవ్వనగలరు. కొడుకు కాదే నీ భర్త నచ్చిన నందివర్ధన రాజు. అయ్యో మావ ఎప్పుడు వచ్చినావు? నీకు నేను తెల్లరంగా నేను అసలు చెప్తాను. కంట్రోల్ మేము బంద్ చేపిస్తాం. ఈ ఊరు డీలర్ నా మీద లే ఏమైంది? బౌల్ బయట బట్టి నేను ఒక్కటాన్ని చెప్పుతున్నా, రెండా చెప్పుతున్నా అంటే నేను ఒక్క మగడు అనుకుంటున్నా, నేను ముగ్గురు మగలు చేసుకున్నది నేను. ముగ్గురు ఎట్లయితే చూసింది. అయ్యో పాప పొల్లాసండి కాదు రా అని మొత్తుకున్నది. పొల్లాసండి కాదు ఎందుకంటే ఆవులు అంబోతు లెక్క నీ కొడుకులు దొంగోడు సర్ది కట్టుకొని రాలే. ఇంటి దొంగ మన కుక్కే మన కాలు కరిచింది. నేను అవ్వలేని పిల్లలా అని అవలేని పొల్లగాలనే నేను ఎవరైనా కరుచుకున్నా. నేను గిట్ల ఇద్దరు అనుకోలే, గిట్ల ఇద్దరు అనుకోలే. అవులు అంబో తోలే, మేకల్ల చెంబో తోలే, బొర్రల్లో బొడదున్న పోతు బల పెట్టుకుంటా. కొల్లెళ్ళ గాడి ఉంది అట్లా అన్నారు. నీ కొడుకులే నీ కొడుకులు నువ్వు ఈడి మీద ఉన్నవే. మా అయ్య ముసలోడే, మా అయ్య కాదే మా కొడుకు చేసుకున్నా. నేను నువ్వు నల్లగా అందంగా ఉన్నావే అని ముక్కు పెట్టుకొని మూతి మీద ముక్కు పెట్టుకొని చెవులు అరు వారి చెవుల సందనము తలకాయ పోతే ఎక్కడ ఉంటుంది అందరికి. మూతి మీద ముక్కు పోతే వాళ్ళ వేరే కాడు ఉన్నారు.
అయితే అద్దు బిడ్డ అంటే ఆ, ఇల్లు చేరు పోయి కొడుకుల కంటే ఎక్కువ సాదుకున్నా నేను గింతలంగా అయితే అనుకోలేదు అయ్యో నాకు బతకాలనిపించలేదు నువ్వు రాకముందే నేను సావాలనిపించి పెద్ద గిలాస నిండా పాలుగా పెట్టుకొని 2 చెంచాలు చక్కెర వేసుకొని ఇసం అనుకొని తాగిన అట్లా చద్దాం అంటే నాకు సాగు రాలేదు ఎట్లయితే ఎట్లయినా ఎవరు రాకముందే నా అవతారం ఆయనకి ఏం చూపెట్టాలి ఎట్లయినా వచ్చిందని వాళ్ళని 1 కిలోమీటర్ నువ్వు పావు చేరు సన్నబి వండుకున్నా ఇసం అనుకొని తిన్నా ఇసం అనుకొని తింటే రావరా నమ్మలేనమ్మా బామా నాకు తెలుసమ్మా బాబా కొడుకులా గుణము నాకు తల్లి లేని పిల్లలైనా వాళ్ళు ఉన్నారే బాబా తల్లి లేని పిల్లలైనా నీ కొడుకుల గుణం ఎరికే నాకు నేను తెలియదా నువ్వు ఇన్ని రోజులు ఆట చూస్తాను అవాళ రాగి ఇసోటి లంచ కొడుకులు చేసుకుంటే ఆడదానికి ఏం సుఖం ఉంటుంది కాదు ఇంట్లో కట్టె కట్టె పెట్టి కవరిస్తా ఎండ పెడుతూ కచ్చే ఆయన మీరు టైట్ ఉండాలంటే నోట్ల పెట్టాలి ముక్కులో పెట్టాలి గొర్రెలు కవరిస్తే ఎట్లా కవరిస్తారు ఈ శాఖల కనుక మీకు తెలియదు టైట్ ఉండాలంటే ముక్కలు పెట్టాలి కానీ నోట్ల పెడితే ఇంత దొంగ పానగండం ఇంట్లో ఉంటాయి బల్లులు ఉంటాయి బల్లి పాత్రలు ఉంటాయి ఎలుకలు ఉంటాయి పిల్లులు ఉంటాయి ఇంట్లో అయ్యో పాప నిజమేనయ్యా అని చెప్తాయి అవి నేనేం చేయాలి కిసంటే ఎండిలో చేసుకుంటే ఆడదాని గవ అన్నప్పుడే హరిబంతి రాజు ఉంగరం లేదా ఉంగరం వారేసింది ఇక చూడు గవాయి చూపెట్టిన చూడు అని ఆ ముద్దుకు దించిన ముద్దు టుంగురాలు హరివంతి రాజు ఓ వంతి రాజు బిడ్డ పుష్పరాని ఆ పిల్లలు ఉంగురాలు చేయించలేదా అటువంటి కలిగి చూపిది గవే అన్నప్పుడు హరివంతి రాజు ఉంగురం తెచ్చాడు రాని కోపం వచ్చినరాజు నందివర్ధనరాజు పిల్లలు 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 పాడవాడా కొడుకులు నా కొడుకులు అయితే తప్పు నా తప్పు అవుతుందా నా తల్లి అటువంటి కడుపులోకి కాలు కాపు మీద కాలప కర్మ వారి ప్రాణం నేను తీసరా పొలగాళ్ళు పడితే నాకు పాపం జరగదా అద్దద్దు నువ్వు చంపద్దు అదే ఏమైతుంది నువ్వు చంపుతావు నీ చేతులతో నువ్వు చంపితే మనం కనటోళ్ళం అయితే పెంచేటోళ్ళం అయితే ఎప్పుడు అంటే నువ్వు పోతే మన బాగా వేసుకొని ఎప్పుడు అంటే సార్ రేపు మరి బాగా ఉండు
చల్ల బొజ్జమ్మలు ఎత్తారని నన్ను ఎత్తారు వాడు అవో ఆ రోజు నేను ఈ ఊళ్ళో ఉండా అనిగో నీ చేతులతో నువ్వు చంపితే మనకు ఎడ్డి పోరగాను గుడ్డి పోరగాను పిచ్చి పోరగాను పుడతారు కాదు ఇది ఆ పాపం మనం చుట్టుకొని పాపం అట్టి పోతా చంపితే వాళ్ళని గట్ల కాదు ఎట్లా ఏ కళ్ళతోటి అయితే నా అందం చూసి ఓర్వలేదో నా కళ్ళు తీసేయి చాలు ఇక ఈడ చంపి పెట్టు పిడక గుండెలు చంపి పెట్టి అందులో చీకులు పెట్టు వచ్చిన వల్లే ఏ కళ్ళతోటి నన్ను చూసి ఆ కళ్ళు తీసేయి చాలు చంపితే ఏమొస్తుంది అయ్యాప లేని పిల్లలు అని ఆ టంపి పెట్టి ఆ సీకులు అటువంటి టంపిలో పెట్టి ఎర్రగా కాలుతాడు రావే చెల్లిపోదాం అంటే అన్న మీరు ఊరే అన్న నేను అత్తాన పాడేవాడిని అడవిలో మరి వాళ్ళ ఇంటికి పోదామంటే పొలగాళ్ళు కాళ్ళత్తలేవు ఎందుకు అంటే ఇవాళ పోతే మా పినసరి ఇట్లా చేసింది మా తండ్రి రాత కచ్చరికాంతలు రావచ్చు మా తండ్రి ఉన్నప్పుడే ఇల్లు నిండుకున్న వాళ్ళం కావాలనుకున్నారు ఇద్దరు పిల్లలు రామ రామ హరవు రామ